నాకు యాక్చువల్‌గా భయమైతా ఉంటదండి. యాహ్! ఎలా పెంచుతారు మీ అమ్మాయిని చెప్పండి? నిజంగా పెంచడం ఇంకా చాలా మాట్లాడాలి. ఇది పెంచుడు దగ్గరకొచ్చింది కాబట్టి, పెంచుడు గురించి మాట్లాడితే నాకు వేరే అంటే అమ్మాయి అనేసరికి అంటే అంటే అమ్మాయి, అబ్బాయి ఎవరనుకున్నా గూడా మళ్ళా ఇదేదో నో, అంటా ఉంటారు. ఎవరైనా ఒకటే అని మనం అనుకుంటామండి. అనుకుంటాం కానీ సిచ్యువేషన్స్ బయట బయట సొసైటీలో ఎలా సిట్యుయేషన్స్ ఉన్నాయంటే చూస్తా ఉంటే నాకు ఎంత భయమేస్తుంటదంటే సీరియస్‌గా. ఏం జరుగుతుందండి అసలు? అంటే ఎథికల్‌గా మనకు మనం దూరం అవుతున్నాం. అవును. ఎట్లా బ్రతకాలి అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ మనకు లేకుండా అయిపోతున్నది. అవును. సో ఏమైతుంది, ఇదే మళ్ళీ అక్కడికే వస్తున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరకు ఒకసారి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటి, ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే లక్షన్నర అవును. లక్షన్నర కట్టాలి అంటే పేరెంట్స్ ఇద్దరు పని చేయాలి. పేరెంట్స్ ఇద్దరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి ఇంటికి వచ్చి నువ్వు చేస్తావా పని నేను చేస్తావా, నువ్వు చేస్తావా, వీళ్ళు కొట్టుకొని ఈ లోపల ఈ పిల్లని చూసేవాళ్ళు ఉండరు. చూసేవాళ్ళు ఎవరు. Yeah. సో వీళ్ళు తనకి ఏం చెప్పలేరు. అవును. ఏం చెప్పకపోయేసరికి ఆటోమేటిక్గా వేరే వాటికి అలవాటు పడతారు, కరెక్ట్. వేరే ఏదో చూస్తారు. Correct. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది మనకి చాలా ఈజియెస్ట్ వే. అంటే నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ గురించే కాదు, అవును. దీంట్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది, దీన్ని ఎట్లా వాడుకుంటే మనకు అట్లా. అవును. సో వాడికి ఏం తెలుసు ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఎవరు చెప్పకుండా తెలీదు. వాడి ఇంగిత జ్ఞానానికి వాడు చూడాలి అంటే అన్ని కనబడుతున్నాయి. ఎస్. అక్కడ వానికి ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో అది చూస్తాడు, అవును. దాన్ని బయట ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాడు. అవును. ఎక్కడ ఎందుకు ఇప్పుడు మనం ఒక వీడియోనే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో చేస్తే దాని కింద సంబంధం లేని వీడియోలు, పనికిమాలిన వీడియోలు అన్నీ మనకు కనబడుతుంటాయి కింద. మనకి జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని స్కిప్ చేస్తాం. అదే పిల్లల విషయానికి వస్తే ఏమవుతుంది, They'll attract కదా. ఇప్పుడు పేరెంట్స్ మొబైల్స్ కదా వాళ్ళు యూజ్ చేసేది. Yes. నువ్వు రీల్స్ చూస్తూ ఉంటావు, అవును. నీకు ఇంట్రెస్ట్ ఉన్న రీల్ ఏదో చూస్తావు, నీ ఏజ్ కు నీ హార్మోనికల్ దానికి సంబంధించినటువంటి నీకు ఇంట్రెస్ట్ అనిపించేది. అదే మొబైల్ వాని చేతికి పోతుంది, నువ్వు ఎటో పోతావు. అవును. వానికి అవే కదా సజెషన్ లో కనిపించేది. అబ్సల్యూట్లీ. సజెషన్ లో కనిపించినప్పుడు వాని బ్రెయిన్ లోకి ఏం పోతుంది. ఎస్. 8 సంవత్సరాల పోరగాళ్ళ అంటే 2వ తరగతి పిల్లపైన అఘాయిత్యం చేసేది నాకు అర్థం కాదు. అవును. దరిద్రం. అవును. ఎవరండి పిల్లలు, ఎవరండి వాళ్ళ పిల్లల ట్రూ. ఏ నమ్మకం తోటి స్కూల్ ఇక్కడ హైదరాబాద్ లో ఏదో జరిగింది, స్కూల్లో డ్రైవర్ వాడు ఎవరు చిన్న పిల్లలు, ప్రిన్సిపల్ డ్రైవర్ చిన్న పిల్లపై. అవును. అవును. ఒకళ్ళిద్దరు కాదు మళ్ళీ పిల్లలు వాడి చేతిలో అఘాయిత్యానికి ఫేస్ చేసింది ఒకళ్ళిద్దరు కాదు. ఏ నమ్మకం తోటి ఎవరిని ఎక్కడికి పంపుతాం, ఏం జరుగుతున్నది. ఎస్. మామూలుగా మనిషి జీవితమే ట్రస్ట్ పై నడుస్తుంది. అవును. ఇప్పుడు మనం హోటల్లో ఒకటి ఆర్డర్ పెడితే వాడు అక్కడ ఏదో చేసి మన ఇంటికి వస్తుంది. అది ఎట్లా వండిండో తెలియదు, ఏం చేసిండో తెలియదు. ఎస్. అది అంటే ఎప్పుడు వస్తాయి ఇవన్నీ, అరే నేను దీని మీద బ్రతుకుతున్నా, సో దీనికి నేను గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. సనాతన ధర్మం చెప్పేది అదే. నువ్వు భూమిని పూజించు, నీటిని పూజించు, చెట్టును పూజించు, చేమను పూజించు, ప్రతి దాన్ని పూజించు. ఎందుకు పూజించమంటున్నారు, పిచ్చి కాదు. అవును. రెస్పెక్ట్. ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో తప్పు చేయడానికి భయపడతావు. ఎప్పుడైతే తప్పు చేయడానికి భయపడతావో నీ వల్ల నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టి పని కరెక్ట్గా చేస్తావు. కరెక్ట్గా చేసినప్పుడు నీ మీద నమ్మకం ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉండగలుగుతాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం, అదేది అది రోడ్ల మీద అమ్ముతా ఉంటారు. పానీపూరి కాదండి, ఏదో జ్యూస్ ఉంటుంది. అంటే వాడి శరీరంలో ఉన్న దరిద్రాన్ని దాంట్లోకి పంపించుకుంటా అమ్ముతా ఉన్నారు. రెస్పెక్ట్ లేదు అంటే నీకు పని పట్ల నీకు శ్రద్ధ లేదు, రెస్పెక్ట్ లేదు, ఉమ్ముకుంటూ అమ్ముతా ఉన్నారు. లేకపోతే ఇంకేదో చేసుకుంటే కింద పడేసి దాన్ని తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. ఏం నేర్పిస్తున్నది ఇది? ఏం దూరం అయితే మనం ఇట్లా తయారవుతున్నాం. మినిమం మనకి ఎథిక్స్ కదా. ఎథిక్స్ ఎందుకు తప్పేస్తున్నాయి సార్, తప్పుతున్నాయండి, పూర్తిగా తప్పుతున్నాయి. మనం చాలా తప్పుదారులనే పోతున్నాం. ఏదో రకంగా దీంట్లో మన అందరి బాధ్యత ఉన్నదండి. మొన్న ఫన్ మంత్ అని చెప్పేసి ఒక ఆయన యూట్యూబర్ తండ్రి కూతురుకు సంబంధించి నాకు ఎన్ని మెసేజ్లు వచ్చాయో. నా కర్మకి ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నేను ఇంటర్వ్యూ చేశా. ఏపీలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఇంటర్వ్యూ నేను చేశా. నన్ను ఎంతమంది నెంబర్లు అడిగారు. అరే బాబు సరే, ఆయన వాళ్ళు అప్పటికే పాపం ఉంటారు కదండి, వాళ్ళు అప్పటికే ఫీల్ అయ్యారు. నేను మెసేజ్ పెట్టగానే లేదు అంజలి గారు, నేను మీకు నా ఇంటర్వ్యూలోనే అంతా చెప్పి ఎడిట్ చేయించుకున్నారు వాళ్ళు. ఏమని, పెద్దబాబు కొంచెం మా కంట్రోల్లో లేడండి, చిన్నబాబు ఇది చేస్తున్నానని చిన్నబాబుని కూడా పరిచయం చేశారు ఫోటోల్లోనే. వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ నిజానికి ఒక్క విషయం చెప్పండి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎంతకాలం పెరుగుతారు, వాళ్ళు ఉన్నట్టుగా ఎంతవరకు వీళ్ళు ఉంటారు, సొసైటీ నుంచి ఎక్కువ నేర్చుకుంటారా, ఇంట్లో ఎన్ని గంటలు ఉంటారు ఒక రోజు. ఇప్పుడు అదే అన్నాను, ఇప్పుడు మీకు అంతకుముందు మాట్లాడింది అదే. సమాజం మొత్తం అంటే మీతో నాతో సహా ప్రతి ఒక్కరి బాధ్యత అండి. అవును. ఒకడు అట్లా తయారయ్యండు అంటే ఈ రోజు ఉన్నామండి, వాడు మరీ ఘోరంగా మాట్లాడిండు, చూసాను ఘోరంగా మాట్లాడిండు, వాడిని మనం టార్గెట్ చేసినాం, చాలా మంది తిట్టిర్రు, దాంట్లో ఒకరు క్షమాపణలు చెప్పారు. ఖచ్చితంగా వాడు చేసిన తప్పే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను అనుకున్నది ఏంటంటే పార్న్ సైట్స్ ఎక్కువ చూడడం వల్ల కనీసం వాళ్ళకి మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసిన పనిది. అదొక రీజన్ అండి, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. అదొక్కటి మాత్రమే కాదు, అంటే చాలా ఈజీ అయిపోయిందండి ప్రపంచం. ఏమైందంటే
మానవత్వ విలువలు అని ఒకటి మాట్లాడుతుంటాం, చాలా పెద్ద, అంటే నా నోటి నుంచి వస్తే పెద్ద పదం లెక్క కనబడుతుంది, అంటే తెలుగు. అవును. కానీ మినిమం ఎథికల్గా మనం లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు టీవీలో దిక్కుమాన కార్యక్రమాలు కొన్ని వస్తూ ఉంటాయి, మనం ఫ్యామిలీ మొత్తం కూర్చుంటాం, రంకు బొంకు దీని మీదనే జోకులు సొల్లు కామెడీలు అన్ని నడిచేది దీని మీదనే. వీడి మొగుడు పోగానే వేరేటువంటి మొగుడు దీని ఇంటికి వస్తే మనం ఇక్కడ కూర్చొని నవ్వుతా ఉంటాం. కొన్ని ఛానల్స్ లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఇల్లీగల్ అఫైర్స్ మీదే కామెడీ పైనే మనం నవ్వుతూ ఉంటాం. అంటే కామెడీ అంటే అది అయిపోయింది. ఆయన కూడా కామెడీ అంటే మారుతా ఉన్నా, జోనర్ మారుతా ఉన్నా, దాంట్లో భాగంగా ఇది అని చెప్పేసి ఆయన 1 month తర్వాత ఒక వీడియోలో చెప్పిండు, ఏదో సారీ కూడా ఏదో సారీ చెప్పనట్టు చెప్తూ ఈ విషయం చెప్పిండు. ఈరోజు ఏమైతున్నదంటే, ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరం కూర్చున్నాం, ఇప్పుడు ఇద్దరు కెమెరామెన్ ఉన్నారు, మా వాడు అక్కడ కూర్చున్నాడు, ఎవరో టక్కుని డోర్ తీసుకొని లోపలికి వస్తా ఉంటే, నడుచుకుంటూ వస్తా ఉంటే ఏదో పడి కింద పడితే ఫస్ట్ మన దగ్గర నుంచి నవ్వొస్తుంది, ఆ తర్వాత ఆయన కాపాడాలి అరే అంటే అట్లా తయారైపోయినాం. మీరు అంటున్నారు మీ కారే ఆగిపోయిందండి, కారు వీడియో తీసి పెట్టిరు తప్ప వచ్చి మీకు ఏం కావాలని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారా? అంటే ఒక్క 1 month అని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా తప్పులే, ఇవన్నీ తప్పులే. అంటే మనం పక్కోడు పడితే సాయం చేయడం దగ్గర నుంచి పోయి ఆ స్థితి నుంచి దిగజారి వాడు పడితే నవ్వి సంతోషించే స్థితికి మనం ఎదుగుతున్నామంటే ఎటువంటి దరిద్రం ఇది? నిజం. కారు అసలు రోడ్డు మధ్యలో కారు పార్క్ చేసి ఎందుకు వెళ్ళిపోతారండి ఎవరైనా? కొంచెం పక్కగా ఆపినా ఒక అర్థం ఉంది. వచ్చిన వాళ్ళందరూ నానా బూతులు తిట్టడమే. నేను కారులోంచి దిగిన తర్వాత అప్పుడు నేను అందరికీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అంటే ఉంటే ఇలాగా, లేకపోతే మళ్ళీ సెల్ఫీలు అడగడం. కారు ఆగిపోయింది, అది కారు ఎలా పక్కకు తీయాలరా బాబు అని నేను సఫర్ అవుతుంటే, వచ్చిన వాడు నాతో నవ్వి నాతో కబుర్లు చెప్పి చేస్తే ఆ పని నాకు ఎక్కడ అవుతుంది? నేను అంత ప్రశాంతంగా ఉన్నా అసలు. అంటే పక్కాడు గురించి ఆలోచించే పరిస్థితులు లేవు ఈరోజు. సో సమాజం అందరి బాధ్యత అండి. నేను అంటే ఇంట్లో ఉన్న పిల్లలు పాడవుతున్నా అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఇంత మీరు అడిగిన ఎగ్జాక్ట్లీ తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా ఉంది, కానీ వాళ్ళు మాత్రమే కాదు, సమాజం మీతో నాతో సహా ప్రతి ఒక్కళ్ళు, అరే మనం ఏమిస్తున్నాం రా సమాజానికి, ఎంతసేపు నాకు ఇవ్వాలి ఓకే, నువ్వేమిస్తున్నావు? అవును, అది కూడా ఆలోచించగలిగితేనే మనం మార్పు అనేది మొదలవుతుంది, మారుతాం. లేకపోతే ఇంకా దరిద్రంగా తయారవుతాం. ఇంత అన్నారు మీరు, ఇంకో 5-6 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? నేను నిజంగా అనుకుంటున్నా, భగవంతుడు దయదలిచి నా మీద ఏదైనా నేను మంచిగా గట్టిగా సంపాదిస్తే నేనే ఓ స్కూల్ పెట్టాలి, మన పిల్లలు మన దగ్గర చదివించుకోవడం. నాకు అక్కడ దాకా పోయిందండి, సీరియస్గా భయం అవుతుంది. ఎవరిని నమ్ముతాం? ఎవరిని నమ్మట్లేదు, టీచర్ని నమ్మట్లేదు, డ్రైవర్ని నమ్మట్లేదు, మన కాలేజీలో ఎవరిని నమ్మట్లేదు, హాస్పిటల్స్లోనే డాక్టర్లనే చంపేస్తున్న టైంలో ఎంత అదండి. నాయకులు వాళ్ళకి అండదండలండి, మళ్ళీ వెనుక నుంచి వాళ్ళు ముందుకు రాకుండా, ఎవడైతే నేరస్తుడో వానికి శిక్ష పడకుండా. అదే కదా. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి, ఇప్పుడు కలెక్టర్ డాక్టర్ ఇష్యూ తీసుకుంటే, కలెక్టర్ అక్కడ సీఎం మమతా బెనర్జీ గారు, విమెన్ అండ్ చైల్డ్ దానికి కూడా మమతా బెనర్జీ గారు, అండ్ 1 more thing ఇంకో దానికి కూడా ఆవిడే. మొత్తానికి చాలా వరకు పోస్టులు ఆవిడ చిత్రమే ఉన్నాయి. ఆవిడ ప్రొటెస్ట్ చేయడం ఏంటి, క్యాండిల్ పట్టుకొని ఎవరికి చెప్తున్నారు? ఆవిడ అంతకు మించిన భావదారిద్ర్యం ఇంకేమైనా ఉంటుంది? మాకు న్యాయం చేయండి అని ఆవిడ ఎవరికి చెప్తున్నారు? ఎవరిని అడుగుతున్నారు? అదే కదా, ఆవిడ కదా చేయాలి. జిమ్మిక్కులు ఏది జనాల లోపల మనం ఏదో రకంగా కనబడాలి, జనాలు ఫూల్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా గట్టిగా నమ్ముతున్నారు. దాన్ని మనం మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాం. నేను ఫూల్ అని నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటా ప్రతిసారి. నేను మారను అంటే మళ్ళీ ఇదే, మళ్ళీ జీవితం, నా జీవితం, నేను, నా పిల్లలు, నా వ్యవస్థ, అమ్మ నాన్న, ఏం చేద్దాం, పొద్దున్న లేస్తే రాత్రికి ఎట్లా, రాత్రి వండుకుంటే పొద్దున ఎట్లా. ఇప్పుడు ఈ వాయుగుండం వర్షాల్లో ఆ ఇష్యూ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనుషులు మర్చిపోతారు, కొత్త ఇష్యూలు వస్తూనే ఉంటాయి. ఎంతమంది అండి ఉచ్చబడాలండి. నిజంగా చెప్తున్నా, నేను ఇట్లాంటిది ఏదైనా కార్యక్రమం ఎవడన్నా చేయాలి అని మనసులోకి రావాలన్నా భయపడేటటువంటి సంస్కృతి మన దగ్గర రావాలి. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారట కదా, ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్లో ఏదైనా రేపు జరిగితే ఉరి తీసేస్తామనే చట్టం అయితే తీసుకొచ్చారట. మరి ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి ఏంటి? వీడు చూస్తేనేమో వెళ్ళేప్పటికే అమ్మాయి చచ్చిపోయింది, నేనేం చేయలేదు అంటున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే అదంతా ఆ అబ్బాయిని తొందరగా ఉరి తీయాలి అంటున్నారు. ఎందుకు తీయాలి అంటున్నారు? ఆ అబ్బాయిని ఎందుకు తీయాలి? ఫస్ట్ నిజాలు ఎందుకు తెలుసుకోకూడదు? నార్కోటిక్ టెస్ట్ లో ఏం జరిగింది, ఏం బయటకు వచ్చింది, వాడు ఎవరి పేర్లు చెప్పిండు, వాళ్ళని ఎందుకు బయటకు తీసుకొస్తలేరు? నేరస్తులను కాపాడడం ఏంటండి? నేరస్తులను కాపాడదు ఏంటంటే ఎక్కడా న్యాయం లేదండి, ఎక్కడ నిజాయితీ ఎక్కడ కనపట్ల, ఎక్కడ చూసినా అన్యాయమే ఉంది. అందుకే దాంట్లో నుంచి సీరియస్గా చెప్తున్నా కదా, మళ్ళీ వచ్చింది రిఫ్లెక్షన్ అనేది. బేసిక్గా అక్కడ నుంచే నేను అనుకున్నాను.